ఆది మధ్యాంతరహితుడా అనంత కోటి జీవ ప్రసాదితుడా అఖిల జనుల ఆరాధితుడా అందుకో మా హృదయాంజలి ఆనంద హృదయాల గీతాంజలి గీతాంజలి సర్వేశ్వరుని పాద పూజకై తరలిరండి తరలిరండి జనులారా సర్వేశ్వరుని పాద పూజకై తరలిరండి తరలిరండి జనులారా శుభములో సగడి యేసుని బలి పూజకై శుభములో సగడి శ్రీ యేసుని బలి పూజకై తరలిరండి తరలిరండి జనులారా కదలిరండి కలసిరండి ముదమారా స్వాగతం స్వాగతం శుభ స్వాగతం 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 ఘన స్వాగతం భూమ్యాకాశాల నిర్మాణితుడు జీవకోటి ఆరాధితుడు భూమ్యాకాశాల నిర్మాణితుడు జీవకోటి ఆరాధితుడు మనిషిని చేసిన మహిమాన్వితుడు మనిషిని చేసిన మహిమాన్వితుడు మహిజనులను నడిపించే మహోన్నతుడు మహిజనులను నడిపించే మహోన్నతుడు స్వాగతం స్వాగతం శుభ స్వాగతం 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 ఘన స్వాగతం కన్యమరియ సుతుని పంపి సిలువయాగం ఇలా నెరవేర్చి కన్యమరియ సుతుని పంపి సిలువయాగం ఇలా నెరవేర్చి నిత్య బలి పూజను ఏర్పరచినాడు నిత్య బలి పూజను ఏర్పరచినాడు
మనుజాళిని రక్షించిన సర్వోన్నతుడు, మనుజాళిని రక్షించిన సర్వోన్నతుడు. స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. సర్వేశ్వరుని పాద పూజకై తరలిరండి తరలిరండి జనులారా. శుభములో సగడి యేసుని బలి పూజకై, శుభములో సగడి శ్రీ యేసుని బలి పూజకై తరలిరండి తరలిరండి జనులారా. కదలిరండి కలసిరండి ముదమారా. స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. సర్వేశ్వరుని పాద పూజకై తరలిరండి తరలిరండి జనులారా. కదలిరండి కలసిరండి ముదమారా. తరలిరండి తరలిరండి జనులారా. కదలిరండి కలసిరండి ముదమారా. నాలోనా ప్రతిబింబమై వెలుగని నీ ప్రేమ నీ కరుణ నా హృదయలోన ప్రవహించని. నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగని ప్రేమ నీ కరుణ నా హృదయలోన ప్రవహించని. రాజువు నీవే కదా, నీ దాసుడనేనే కదా. రాజువు నీవే కదా, నీ దాసుడనేనే కదా. ప్రభు నీ కోసం ప్రతిక్షణం జీవించని, ప్రభు నీ కోసం ప్రతిక్షణం జీవించని.
గీతలతో డాన్స్ వేస్తూ చేసిన గురువులారా
పలుకుదాం. జీవంగల ప్రభు యేసు క్రీస్తు నందు మికిలిగా ప్రేమించబడుతున్నటువంటి ఆత్మీయ సహోదరి సహోదరులారా, సిస్టర్లకు, గ్రామ పెద్దలకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. త్రిత్వైక దేవుని యొక్క అనుగ్రహము ద్వారా తల్లి మరియమాత పునీత అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయముతో మన విచారణకు అనేక మంది గురువులను, కన్యాశ్రీలను దేవుడు భగవంతుడు మనకు ప్రసాదిస్తుందుకు ప్రత్యేకంగా మరి మనందరం కలిసి దేవునికి వందనాలు, స్తోత్రములు చెల్లించుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమై ఉన్నది. ఈ సమయములో ప్రత్యేకంగా కుటుంబాన్ని దేవుని కృపలో ఎల్లవేళ్ళ వర్ధిల్లం చేసి దేవుని దీవెనలు ఇప్పుడును ఎల్లప్పుడూ కురవాలని దివ్య బలి పూజను సమర్పించిన కుటుంబం కె మహేష్ సుజాతల కుటుంబం. మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్య బలి పూజలో మా యొక్క తండ్రి గారైన సంటయ్య, మా చెల్లెలు అనిత, మా తరోచమ్మ, చిన్నయ్య, ఎలిషమ్మ, సునీత, సునీల్, ఫాదర్ సర్వేష్ వీరి యొక్క ఆత్మల కొరకు ఈ యొక్క దివ్య బలి పూజను మనందరం కూడా ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. కనుక దేవుడు చేసిన గొప్ప కార్యములకు గాను మనము దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. అదే మనము కీర్తన 150 చదివినట్లయితే మనము దేవునికి ఎందుకు కృతజ్ఞతలు కలిగి జీవించాలి, ఎందుకు దేవుని స్తుతించాలి అని మనం అక్కడ చూడవచ్చు. దేవుడు చేసిన గొప్ప కార్యములకు గాను ఆయన్ను మనము దేవుని సన్నిధిలో స్తుతించాలని వాక్యం పలుకుతుంది. కానీ మానవులమైన మనం అనేక సార్లు మనం ప్రార్థించినప్పుడు, మనం దేవుని అర్థించినప్పుడు, మన యొక్క ప్రార్థనలు ఆలకించబడినప్పుడు మనము దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం. కానీ గుర్తుంచుకోండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన ప్రార్థనలను ఆలకించినప్పటికీ, ఆలస్యం చేసినప్పటికీ మనం గుర్తుంచుకోవాలి, దేవుడు మన ప్రార్థన ఆలస్యం చేసినప్పటికీ కూడా మన ప్రార్థనను ఆలకించి ఏదొక రోజు, ఏదొక సమయంలో, ఏదొక సందర్భంలో, ఏదొక చోట దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అదే గొప్ప కార్యాన్ని నా జీవితంలో ఆ యొక్క దేవుడు చేశాడు ప్రియ సహోదరులారా. అందుకే ఈరోజు నేను దేవునికి ఎంతో కృతజ్ఞతా భావంతో ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను.
మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్యబలి పూజలో నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరి కోసం, నేను గురువు ఒకటికి కృషి చేసిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ఈ యొక్క దివ్యబలి పూజలో వారందరి కోసం ఈ యొక్క దివ్యబలి పూజను అర్పిస్తున్నాను ప్రియ సహోదరులారా. కనుక మనము దేవుని మేలును మరవకుండా, దేవుని గొప్ప కార్యం మనం మరవకుండా గుర్తుంచుకోవాలి. ఒకవేళ మనము అలా జీవించి ఉన్నట్లయితే, దేవుని యొక్క మేలును మనం మరిచినట్లయితే, ఈ యొక్క దివ్యబలి పూజలో మనందరం కూడా మన యొక్క పాపాలని ఒప్పుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము.
బ్రతిమలాడుచు శ్రీ సభకు విశ్వాస పాత్రమైన సేవ చేయుటకును శాశ్వత ప్రేమతో నిన్ను పూజించుటకు నన్ను దీవింపుము. నీతోను పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. 4 నుండి 10 వరకు. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలయునో తెలియదు. నేను బాలుడని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను. నీవు నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారమొసగితిని. నీవు వానిని పెళ్ళగించుటకు, కూలద్రోయుటకు, నాశనము చేయుటకు, పడగొట్టుటకు, పునర్నిర్మించుటకు, నాటుటకు సమర్థుడవగుదువు. ఇది ప్రభు వాక్కు. మేకులు దిగబడిన తన హస్తాలలో ఆదరించున్నాను. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని ఎంతో యేసు ఎన్నుకున్నాడు. జగటమన్నైన నీ పాత్రలో రూపించను తన సేవ కోసమే. రూపించను తన నిన్ను యేసు ఎన్నుకున్నాడు. మీరు ఎన్నటికీ క్షీణింపని మహిమాన్వితమైన కిరీటమును పొందుదురు. 2వ పట్టణం పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగ మొరంపబడుచున్న మహిమలో నేను భాగస్వామిని అగుదును. నేను విన్నవించుచున్నది ఏమన్నా వినయము అను వస్త్రమును ధరింపవలెను. ఏలైనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. శక్తిమంతమగు దేవుని హస్తమునకు సజీవయాగముగా నా శరీరము సమర్పిస్తును. హల్లెలూయా 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 హల్లెలూయా.
లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనము కలగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నూతనముగా అభిషిక్తులైనటువంటి పూజ్య గురువులు ఫాదర్ అరుణ్ గారు, వారి సహచర గురువులు, ఈ వేదిక మీద అలంకృతులైనటువంటి గురు తలను తీసుకొని ఆ సైనికులు ఒక పీఠం కట్టారు. పీఠం కట్టి పీఠం కింద జర్మనీ భాషలో రాశారు. ఏం రాశారంటే, ఐ డోంట్ హ్యావ్ హ్యాండ్స్ ఎక్సెప్ట్ యువర్స్, ఐ డోంట్ హ్యావ్ లెగ్స్ ఎక్సెప్ట్ యువర్స్, యు ఆర్ మై లిటిల్ గాస్పల్ అని రాశారు. 2000 సంవత్సరాల క్రితము భౌతికంగా తిరిగి పాదయాత్ర చేసి పరలోక రాజ్యాన్ని గురించిన సువార్తను బోధించిన యేసయ్య ఈరోజు ఇప్పుడు అప్పుడు లేడు మన మధ్య. ఆయన తరపున తన గురువులు ఉంటున్నారు. అందుకే ఆ సైనికులు రాసింది నిజమేనేమో. ఐ డోంట్ హ్యావ్ హ్యాండ్స్ ఎక్సెప్ట్ యువర్స్, ఐ డోంట్ హ్యావ్ లెగ్స్ ఎక్సెప్ట్ యువర్స్, యు ఆర్ మై లిటిల్ గాస్పల్. నాకు చేతులు లేవు, నీ చేతులే, నాకు కాళ్ళు లేవు, నీ కాళ్ళే, నువ్వు నా చిన్న సువార్త సంబోధినివి. ప్రతి గురువును కూడా దేవుడు తన హస్తాలుగా, తన పాదాలుగా, తన తీయని నోటిగా, అమృతవాకులు జాలువారే ఒక తీయని నోటిగా తీసుకొని ఆశీర్వాద పలుకులు పలికే ఒక వ్యక్తిగా ఆయన అభిషిక్తుని చేస్తూ ఉన్నాడు. అలాంటి అభిషేకములో పాలు పంచుకున్న ఈ నూతన గురువులను మనమంతా అభినందిస్తూ ఉన్నాం. నేను ప్రత్యేకంగా ఈ కొత్త చెరువు సంఘాన్ని, గ్రామాన్ని అభినందించాలనుకున్నాను. 23 మంది గురువులు, అనేక మంది సిస్టర్లు అంటే ఈ ప్రాంతంలో, ఈ ఊరి మీద దేవుని కృప ఉంది, దేవుని ఆశీస్సులు ఉన్నాయి. చైనాలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఏంటయ్యా అంటే అందరూ లేడీసే ఉంటారు, జనం మగళ్ళు ఎవరు ఉండరు. మొట్టమొదటి పూజకు వచ్చినప్పుడు అట్లా అనిపించింది నాకు. మగళ్ళు అంతా ఎక్కడ పోయారబ్బా, ఆడవాళ్ళే కనపడుతున్నారే ఈ ఊర్లో అని అనుకున్నా. కానీ నిజానికి మగవాళ్ళు కనపడగా ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇళ్ళల్లో. అందరికీ దేవుని పట్ల ఆసక్తి, దేవుని పూజ పట్ల మనకు క్రొత్త గురువులు దేవుడు దయచేసి వెళ్ళి పాల్గొందాం అన్నటువంటి ఆశ ఇప్పుడు గతంలో, పాతకాలంలో బాగా ఉండేది. ఇప్పుడు క్రొత్త తరం వచ్చే కొద్దీ కొంతవరకు తగ్గుతూ ఉంది. అది తగ్గకుండా గురువులు ఎక్కువయ్యారని సంకలు కొట్టుకునే దానికి బదులుగా, అరే మనలో విశ్వాసం ఏమైనా క్షీణిస్తుందా, తగ్గుతుందా, మనలో ప్రేమ ఏమైనా హీనిస్తుందా, ఎలా ఉంది
అని మన సంఘాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన సంఘాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు పుట్టింది బెత్లెహేము, ఆయన చనిపోయింది యెరూషలేం దగ్గర, ఆయన పెరిగింది నజరేతులో. ఆయన 30వ ఏట లూకాసు వార్త ప్రకారం 30వ ఏట బాప్తిస్త యోహాను దగ్గరికి వెళ్ళి యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందిన తర్వాత ఆయన కఫర్నాములో ఈ బిడ్డకు మీరు ఏమి కోరుచున్నారు? ఈ బిడ్డకు జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుచున్నారు. కావున ఈ బిడ్డను విశ్వాసమును దృఢపరచి దేవుని ఆజ్ఞను అనుసరింప చేయుచు దైవ మానవ ప్రేమల